హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను మీకు సేమియాతో ఒక డిఫరెంట్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. ఒకసారి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్నాక్ ఐటెం అండి ఇది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం పకోడీస్ అవి వేసుకుంటాం కదా. నేను చూపించబోయేది కొంచెం కొత్తగా ఉంది, ట్రై చేయండి తప్పకుండా. కావలసిన పదార్థాలు: 1 కప్ సేమియా, 1 కప్పు ఆనియన్ పచ్చిమిర్చి, 1 కప్పు బియ్యపు పిండి, 1 కప్ శనగపిండి, కొంచెం కరివేపాకు రెబ్బలు, కారం, కొత్తిమీర, పుదీనా, వాటర్, వంట సోడా అండి ఇది, వంట సోడా, బేకింగ్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మనం సేమియా ఉంది కదండి, దానిని కొంచెం ఆయిల్ పోసుకుని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఆ సేమియాని ఆయిల్తో, కుకింగ్ ఆయిల్ అండి ఇది, ఆయిల్లో వేసేసి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. దానిలో 1 గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసుకుని కొంచెం సేపు ఉడికించుకుందామండి. మెత్తగా మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందామండి. కొంచెం పొంగు వస్తుంది కదండి, అంటే ఎక్కువ పొంగు రాదండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసాం కదా మనం. చూడండి, చక్కగా ఉడికింది మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మెత్తగా ఉంది చూసారండి. మరీ అంత మెత్తగా పేస్ట్ లాగా అయినా బాగోదండి, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రకరకాల వంటలు మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ వంటలు చూపిస్తానండి. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేమియాని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దానిలోకి 1 కప్పు అల్లం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. 1 కప్పు శనగపిండి కూడా వేసుకోవాలండి. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. 1 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు వంట సోడా, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి అండి ఇది. పొడి బియ్యంతోనే మిక్సీ పట్టుకుని పిండి చేసుకున్నాను. 4 టీ స్పూన్స్ వేసాను. కొన్ని కరివేపాకులు, టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ కారం, కొత్తిమీర, పుదీనా ఆకులండి. కడిగి చక్కగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇలా మనం వేసిన పదార్థాలన్నీ ఇలా చక్కగా సేమియాలకి పట్టేలా కలుపుకుందాం. కొంతసేపు మొత్తాన్ని కలుపుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, వాటిని కూడా కొంచెం బాగా కలుపుకోవాలండి. చక్కగా సేమియాలకి మొత్తం కలవాలి. అలా మొత్తాన్ని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మనం సేమియాలని ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, అవి తడిగా ఉండటం వల్ల చక్కగా వీటికి ఎక్కువ వాటర్ పట్టదు. కొంచెం వాటర్ పోసుకుని స్లోగా పకోడీ పిండిలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పకోడీ ముద్ద ఉంది కదండి, దానిని చక్కగా చిన్న చిన్నగా మనం చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్నగా వడలులాగా ఒత్తుకోవాలండి. చక్కగా రౌండ్గా ఒత్తుకుని అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎప్పుడు మనం పకోడీ టేస్ట్ చూస్తూ ఉంటాం కదా, కానీ డిఫరెంట్గా సేమియాలతో చేశానండి. చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. చక్కగా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. మనం బియ్యం పిండి కలిపాం కదా, కరకరలాడుతూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వంటలతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.